మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసింది. బానిసలుగా పనిచేయడానికి అవసరమైనటువంటి లేబర్ కోడ్స్ని అమల్లోకి తెచ్చింది. ఈ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులను భూస్వాములను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా శ్రామికులను కదిలించే కృషిలో ఇప్పటికే కవులు, కళాకారులు కదులుతున్నారు. తెలంగాణలో ప్రజానాట్య మండలి ఆ బాధ్యతను భుజాన వేసుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ, కవులందరినీ కూడా, నటీనటులందరినీ కూడా రంగంలోకి దించేటువంటి కృషి చేస్తున్నది. ఇది కేవలం ప్రజానాట్య మండలికి పరిమితం కావద్దు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి కళాకారుడు, ప్రతి కళాకారిణి, ప్రతి రచయిత, రచయిత్రి అందరూ రంగంలోకి దిగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజానాట్య మండలి కృషిని అభినందిద్దాం. ప్రజానాట్య మండలితో భుజం భుజం కలిపి రంగంలోకి దిగుదాం. కళాకారులందరూ రోడ్డు మీదకి వచ్చే విధంగా, శ్రామికులందరినీ కదిలించే విధంగా ఒక కొత్త రోజు రావాలని చెప్పి కోరుకుందాం.